వాళ్ళు అన్నట్టు ఏదైనా కమిట్మెంట్ ఇచ్చారా అవన్నీ లేకపోవడం వల్ల మళ్ళీ అయినా కానీ ఒకవేళ జెన్యున్గా ఏమైనా ఎఫెక్ట్ అయ్యారా అని ఆర్డీఓ ఎంక్వైరీ రాశాను సార్. 2006లో ఐ థింక్ బంజారా హిల్స్ కాదు సార్, ఆయన బంజారా హిల్స్ అంటున్నాడు. బంజారా హిల్స్ కాదు సార్. వీళ్ళకి ఐ థింక్ ఈ ఇష్యూ అయితే మమ్మల్ని పిలిపించిన ఇష్యూ అయితే సర్వే నెంబర్ 136లో వీళ్ళు ఉన్నారు. ఆ 136లో ఇల్లు తీసేశారని 2006లో తన రిప్రజెంటేషన్ సార్. బట్ అప్పటికి రిటర్న్ కమిట్మెంట్ కానీ రిటర్న్ ఫైల్స్ కానీ ఎక్కడ లేదు. వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఉన్నారు, రిపోర్ట్స్ పంపిస్తున్నారు. సో మేము లాస్ట్ టైం ఏమంటే ఆనరబుల్ ఎస్టీ కమిషన్ గారు మమ్మల్ని అడిగితే డీటెయిల్గా ఆర్డీఓని ఎంక్వైరీ చేయించాను సార్. 2006లో అక్కడ లోకల్ పంచనామా చేయించాము, గూగుల్ ద్వారా ఇమేజెస్ తెప్పించాము. సో హౌసెస్ అక్కడ రిమూవ్ చేసినట్లు అంత పెద్ద సంఖ్యలో ఎక్కడ ఆనవాళ్ళు లేవని ఆర్డీఓ రిపోర్ట్ ఇచ్చారు సార్. అప్పుడు లేదు, ఇప్పుడు కాదు సార్. 2006 కింద గూగుల్ అర్త్ ఇమేజెస్ ఉన్నాయి సార్. అప్పుడు గూగుల్ అర్త్ ఇమేజెస్ జీరా సర్వే ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని అప్పుడు లేవు కాబట్టి అది రాంగ్ అని ఆర్డీఓ గారు రిపోర్ట్ ఇచ్చారు సార్. బట్ స్టిల్ ఎస్టీ కమిషన్ ఏమన్నారంటే అది రైట్ అయినా రాంగ్ అయినప్పటికీ వీళ్ళు బీద వాళ్ళు ఉంటే కన్నా ఎలిజిబిలిటీ ప్రకారం డెసిషన్ తీసుకున్నట్టే వాళ్ళందరూ మీసే వాళ్ళు అప్లై చేయొచ్చు. సో ఎలిజిబిలిటీ ప్రకారం మనం డెసిషన్ తీసుకోవచ్చు అని అప్పుడు రిపోర్ట్ ఇచ్చాం. హరీష్ గారు, నేను ఎస్టీ కమిషన్లో కోఆర్డినేటర్ ఎక్కడ లేదు 2-3 సార్లు ఈ కేసు గురించి జరిగితే నేను వచ్చాను ఈరోజు. యాక్చువల్గా కలెక్టర్ గారు 2682 ఇళ్ళు రికార్డెడ్గా స్పెషల్గా ఐరిష్ గవర్నమెంట్ చెప్పి కలెక్టర్ గారే రిటర్న్గా ఇచ్చారు. అప్పట్లో 800 ఇళ్ళు కూడా ఇచ్చారండి. ఉన్నారు వీళ్ళందరూ. కాకపోతే ఆర్డీఓ గారు రిపోర్ట్ ఇచ్చింది తప్పు. వీళ్ళందరూ కూడా ఆర్డీఓ గారు ఆ రోజు మరి గూగుల్ మ్యాప్ మీద ఆధారపడి ఇచ్చి ఉండొచ్చు, ఇంత హాట్స్ కాబట్టి తీసేసి ఉండొచ్చు. కానీ కలెక్టర్ గారు క్లియర్గా కమిషన్ కూడా రాశారు. 2000 అప్పుడు హరీష్ గారు లేదు, 2016లో రాశారు. కలెక్టర్ గారు స్వయాన 2682 ఇండ్లు వీరందరికీ ఐరిష్ లేకుండా 1 వీక్ టైం ఇచ్చారు. కలెక్టర్ గారు సహాయంతో కమిషన్కి రాసింది ఇచ్చారు. 800 ఇల్లు ఇచ్చారు సార్. 800 ఇల్లు కూడా ఇచ్చారు. ఫిబ్రవరి మార్చ్లో వేరే కేసులో 32 సర్వే నెంబర్ కేసులో నేను ఎస్టీ కమిషన్ నేను అటెండ్ అయినప్పుడు నాకు మెంబర్ మెంబర్ గారు పిలిచి जो हो गया सब हो गया, अभी यू प्लीज काइंडली कंसिडर व्हाट बेस्ट यू कैन डू అని చెప్పారు. అంటే మీకు మీరు చెప్పారు నేను చెప్పేది చాంబర్లో పిలిచి సార్ నేను ఉన్నాను సార్. మీరు ఉన్నారు అనేది వాస్తవం కాదు. సర్వే నెంబర్ 32 విషయంలో ఉన్నారు. 136 నేను చాంబర్ లో మాట్లాడాను. నాతో చేసుకున్న ఇల్లు కూలగొట్టలేదంటారు. కూలగొట్టకపోతే ఈ ఫిగర్ ఎందుకు వస్తుంది, ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? కరెక్ట్గా 2682 అనే ఫిగర్ ఎందుకు వస్తుంది? అక్కడ ఇల్లు గుడిసెలు వేసుకోవచ్చు, రేకులు ఇల్లు కట్టుకోవచ్చు, అవన్నీ కౌంట్ చేస్తేనే ఆ ఫిగర్ వచ్చింది. ఒక్కొక్క కలెక్టర్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క విధానంగా మారడం, ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు అంటే వీళ్ళు 10-15 ఏళ్ళ కింద ఉన్న గవర్నమెంట్ లేదు, ఇవాళ వచ్చిన గవర్నమెంట్ లేదు. వీళ్ళకి కావాల్సింది ఇల్లే. ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ కలెక్టర్ ఉన్నా వాళ్ళకి కావాలి. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తావా, సంతోషం. ప్రతి ఇంట్లో ముఖ్యమంత్రి ఫోటో పెడతారు, కలెక్టర్ గారిని నీళ్ళు పెడతారు. పెడతాం సార్. అసలు లేదు వాళ్ళకి ఏమన్నా స్థలం ఇప్పి 60 గదాలు 100 గదాలు ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉన్నది, ఆ డబ్బులు ఇప్పి ప్రధానమంత్రికి పెడతారు, ముఖ్యమంత్రికి పెడతారు, కలెక్టర్గా నేను కూడా పెట్టుకుంటారు. వాళ్ళకి న్యాయం చేయి. కమిషన్ కోరేది వాళ్ళకి న్యాయం చేయాలి సార్. ఒక్కటి సార్, మేము ఈ కరోనా టైంలో చేసుకునే ఉద్యోగాలు తిండి తినలేకపోతున్నాము, రెంట్లు కట్టుకోలేకపోతున్నాము అని ఇంత ప్రయాసపడుతున్నాం సార్. మేము కూడా ఒకసారి మా గురించి కూడా ఆలోచించమని అడుగుతున్నాం తప్ప ఇంకేం లేదు సార్. ఇంట్లో అన్ని అయిపోయినాయి సార్. ఉంది సార్, ఇస్తాము. ఎంక్వైరీ వెరిఫికేషన్ కూడా అయింది సార్. మా ఏరియాలకి ఆ ఎంఆర్ఓ బీఆర్ఓస్ రావడం, వెరిఫికేషన్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి సార్. ఇక్కడ హౌ మెనీ టైమ్స్ వెరిఫికేషన్ సార్? చాలా సార్లు చేసారు సార్ వెరిఫికేషన్లు కూడా. ఏది అసలు ఎన్నటి నుంచి తిప్పలు పడుతున్నారు వీళ్ళ కథ అనేది ఫైల్ అయితే ఉంటుంది కదా. ఎస్సీ కమిషన్ పోయినప్పుడు ఫైల్ ఉంటుంది, ఎస్సీ కమిషన్ పోయినప్పుడు ఉంటుంది. ఎంతోమంది కలెక్టర్లు మారేసి వాళ్ళ రిపోర్ట్స్ ఉంటాయి. బ్రీఫ్గా రాసి ఇవ్వకుండా మాకు మొత్తం డీటెయిల్గా కూడా ఇవ్వండి. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ ఇస్తాం.
ఏంటంటే ఈ 15 ఏళ్ల నుంచి కూడా ఇటువంటి పేదలకు తెలియదు. కోటీశ్వర్లు అయితే ఇట్లా పోతారు, కిందికెళ్ళి మీదకి పోతారు, మీదకెళ్ళి కిందికి వచ్చి ఫైల్ సంఖ్యలు పెట్టుకుని వెళ్ళిపోతారు. వీళ్ళకి 15 ఏళ్ళు వీళ్ళ జీవితం, వాళ్ళు బతికేది 60-70 ఏళ్ళు, 60 ఏళ్ళు కష్టపడతారు కాబట్టి 60-70 ఏళ్ళు. మళ్ళా 35 ఏళ్ళ నుంచి ఈ 15 ఏళ్ళు, 45-50 ఏళ్ళు అయిపోయింది. ఏమి ఇచ్చినా నువ్వు ప్లాట్ ఇచ్చినా 10 ఏళ్ళు కూడా ఉండరా ఇట్లా. ఇంకెన్నేళ్ళు తిరగాలి ఆఫీసులో చుట్టూ వాళ్ళు. ఆలోచన చేయండి మీరు కూడా కలెక్టర్గా మీకున్న పరిధిలో మీరు ఆలోచన చేసి ఎట్లా న్యాయం చేస్తారు. టైం పాయింట్ పెట్టించి ఇస్తాము వేరే ప్రాంతంలో, దూర ప్రాంతంలో అని చెప్పారు. రిటర్న్లు ఇచ్చినా రిటర్న్ సార్ ఇచ్చి ఆ రోజు ఇచ్చినటువంటి కమిట్మెంట్ ప్రకారము పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ నుంచి. ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే ప్లాట్లు కాదు నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి కొంత అది చేశారు. అప్పుడు ఎస్సీ ఎస్టీ 2 కమిషన్ల దగ్గరికి వెళ్ళి విషయాలన్నీ కూడా క్లియర్గా చెప్పినప్పుడు కమిషన్ ఏం చెప్పింది, వీళ్ళందరినీ పిలిపించి ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అంటే దాదాపు 2500-3000 మంది పబ్లిక్ ఉన్నారు అందులో. ఇక రకరకాలుగా చీలిపోయిన తర్వాత ఏమీ వచ్చేటట్లేదు అని చెప్పేసి వీళ్ళందరూ విడిపోయారు. తర్వాత వీళ్ళందరూ మళ్ళీ సమూహమై రకరకాల పిటిషన్స్ ఫార్వర్డ్ చేసి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది తప్ప ఎక్కడ కూడా సాల్వ్ అయింది లేదు. అయితే ఇక్కడ ఎస్సీ కమిషన్లో గతంలో ఏం చెప్పారంటే ఈ లాటరీ పద్ధతిలో కూడా ఇస్తాము, అటువంటిదేం లేదంటే 2006 నుంచి ఉన్నటువంటి ఇష్యూని ఇప్పుడు లాటరీ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో ఏ విధంగా జరుగుతుందో అందరూ తెలిసిన విషయం, వీళ్ళకి రావు. ఆ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకునేమంటాం అంటే దీన్ని స్పెషల్ కేటగిరీ కింద కేటాయించి ఈ వరకు ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా ఒక సమూహంగా తయారై మేము వస్తున్నామో మా వరకు ఖచ్చితంగా ఇవ్వండి అనేటువంటిది ఒక రిక్వెస్ట్ పెడతాము. ఆ రిక్వెస్ట్కి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి స్పందన అనేది లేకపోవడం వల్ల ఇప్పుడు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. వీళ్ళంతా చేసుకున్నాను సార్, ఇప్పుడు అదే అన్నా సార్ గైడ్లైన్స్ ప్రకారం ఎన్రోల్ చేసుకున్నాను. నేను అడుగుతున్నది వేరు, అది చెక్ నేను చేయండి. ఏమడుగుతున్నా అంటే 136 అనేటువంటి సర్వేల వల్ల వీళ్ళు ఇల్లు కట్టుకుని ఉన్నారు 2 ఏళ్ళు 3 ఏళ్ళు. అది గవర్నమెంట్ అయితే వీళ్ళు పోయి కట్టుకునేకే కొంత వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు అయితే ఎవరు కట్టుకుని. ఒకవేళ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఇంకే వేరే దానికి అలాంటి చేసినట్టు వీళ్ళకి ఎక్కడన్నా అకామిడేషన్ చేయాలి. అది గవర్నమెంట్ దా లేకపోతే ప్రైవేట్ దా నేను అడుగుతున్నాను. మీ ఆర్డీఓ కానీ మీ ఎంఆర్ఓ రాలేదా? ఎట్లా తెలుస్తుంది? 2681 ఇల్లు ఆలో కలెక్టర్ గారు ఇచ్చారు. సరే, ఉన్నారు ఆ ఫిగర్ అవసరం లేదు. కుల పొలంలో అలాట్మెంట్ చేస్తున్నారు. ఇంకోటి 800 ఇల్లు కూడా ఇచ్చారు. 849 ఇల్లు ఎస్సీ కమిషన్కి పిలిచినప్పుడు కమల్ గారు ఇచ్చినప్పుడు ఇచ్చారు. అది ఓకే సార్, కాదని దాంట్లో అదే అంటున్నాం సార్. గుర్తులప్పుడు అలాట్మెంట్ కోసం మీరంతా జరిగినారా 1 వీక్ టైం ఇచ్చి స్పెషల్గా వీళ్ళ వరకు ఐరిష్ కార్డ్స్ దిగడానికి కోసం అని రాశారు. ఇంకోటి కూడా ఏంటంటే సార్ దీంట్లో 849 ఇల్లు ఇచ్చారు ఆల్రెడీ. ఎలిజిబిలిటీ ప్రకారం చెక్ చేస్తారని ఉంది ఆ లెటర్లో. అంతే దాన్ని మీరు ఆపాదించాల్సి వస్తుంది. దాంట్లో కూడా అప్పుడు ప్రొసీజర్ ప్రకారం అప్లై చేసుకోండి అన్నారు. అందులో 800 మంది వస్తే కూడా తీస్తారు, 33 మందికి ఇస్తున్నారు అప్పుడు తీస్తారు. మీ వర్షనే అప్లై చేసుకోమని చెప్పండి సార్. ఈ సేవలు అప్లై చేస్తారు. చేశారు సార్, అప్లై చేశారు. ఒకసారి కలెక్టర్ గారు హెచ్ఎండికు HMDA letter in 2020, 19/9/2020, what is this letter? Go through this. You have a copy of that letter? HMDA ఎవరు రాలేదు కదా? HMDA నుంచి ఇష్యూ అట్లా వీళ్ళ మీద మీకేం కోపం లేదు, ఎందుకు అంత కోపాల మీద ఉన్నట్టుగా ఏం లేదు కదా. వాళ్ళకి కొంతమందికి ఇచ్చేదట, వీళ్ళకి కూడా కావాలని అడుగుతున్నారు. 2006 నుంచి 2021 వరకు అంటే 16 సంవత్సరాలు. 16 ఎట్లా
14 ఇయర్స్ 15 years. ఇష్యూలా మిగిలిన వాళ్ళు కానీ ఇప్పుడు ఆ ఇష్యూ లేదు, వీళ్ళకైతే ఇవ్వాలి కదా, ఎక్కడో ఒకడ వాళ్ళు జీవించాలి. సార్ ఇంతకుముందు అయితే లెటర్ కమ్యూనికేట్ చేశారు, వీఆర్ బైండింగ్ ఆన్ లెట్ దెమ్ అప్లై యాజ్ పర్ ది గైడ్ లైన్స్ విల్ కన్సిడర్ లెట్ దెమ్ అప్లై ఎట్లయితే యాజ్ పర్ గైడ్ లైన్స్ ఎట్లయితే గవర్నమెంట్ గైడ్ చాలా మంది అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే సార్ ఈ సేవలు అప్లై చేసాం సార్, ఆ లిస్ట్ కూడా సబ్మిట్ చేసాం సార్ కరెక్ట్. గైడ్ లైన్స్ ప్రకారం చూస్తాం సార్ గవర్నమెంట్ 2682 అందరూ అప్లై చేసాం సార్. గైడ్ లైన్స్ ప్రకారం చేస్తాం. గైడ్ లైన్స్ ప్రకారమే చేయమంటున్నాం, మేమేం గైడ్ లైన్స్ ని ఒబిఎసి చేయమంటలేం కదా. కమిషన్ ఏమట్లా మేమేదో రాంగ్ చెప్తున్నాం, మీరేదో రాంగ్ ఇస్తున్నాం అనేది. ఇప్పుడు రోజుకు ఒక కొత్త గైడ్ లైన్స్ తీసుకుంటూ పోయేది గవర్నమెంట్ లో. మేమేమంటున్నాం, వాళ్ళు ఉన్నటువంటి స్థలాలు తీసేసింది కాబట్టి గైడ్ లైన్స్ ఎన్నిసార్లు ఇచ్చిర్రు, చాలా సార్లు వచ్చినాయి సార్. స్మాల్ సబ్మిషన్ సార్. ఫస్ట్ పాయింట్ ఏదైతే తీసేసామన్నది మేము అగ్రీ చేయలేదు సార్ ఇంతవరకు. అది వాళ్ళ కంటెన్షన్ కానీ ఫోటోలు ఇట్లా లేవా ఉన్నాయి సార్. సార్ అగ్రి చేయకపోతే సార్, submission, sir. సార్ 849 హౌసెస్ ఎట్లా ఇచ్చారు సార్? చెప్తాను మీరు సార్. సబ్మిషన్ సార్ మామూలుగా సార్ ఎప్పుడైనా కానీ మీకు కూడా తెలుసు సార్ బాగా. అదే సార్. ప్రొసీజర్ ఏంటంటే సార్ అప్పుడు చేసింది లేదా సార్, నీ కళ్ళ ముందర నువ్వు లేదు సార్. కలెక్టర్ అదే సార్. తీసింది సార్, లేదా? submission, అప్పుడు sir. ఎందుకు మాట్లాడతారు సార్, submission, sir. గవర్నమెంట్ సార్ సబ్మిషన్ సార్. ఒకటి మామూలుగా ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ చాలా చోట్ల మనం ఇన్స్టిట్యూట్ అని వస్తుంది సార్. అప్పుడు రిమూవ్ చేసినప్పుడు ఎస్సీఎస్ చేస్తారు సార్. ఎవరెవరు ఉన్నారు అన్న ఐసీఎస్ కూడా లేదు సార్. అందుకని అది బట్ అదర్వైజ్ సెకండ్ పాయింట్ మీరు ఏదైతే చర్యలు అక్కడ లేరు, అక్కడ అసలు కాలనీ లేదు. సెకండ్ పాయింట్ అగ్రీ సార్. మీరు అన్నట్టు మీ సేవలు అప్లై చేసుకున్న తర్వాత అక్కడ అక్కడ లేకపోతే వీళ్ళు ఎందుకు వచ్చి మిమ్మల్ని అంటారు? 2016 నుంచి సార్ 2006 నుంచి ఏ రోజు కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇది లేరు అంటే అలా 15 సంవత్సరాల తర్వాత మొన్న రాశారు ఆర్థిక 2016లోనే 6లోనే తెచ్చుకున్నాం కదా, రాస్తూ 2006లోనే స్పెషల్ కౌంటర్స్ ఇవ్వాలనే ఉద్దేశం కాదు, కష్టపడి తెచ్చుకున్నాం కదా. స్పెషల్ కౌంటర్స్ మీద తీయమని 2006లోనే ఇచ్చారు కలెక్టర్ గారు. అది ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు మన కలెక్టర్ గారు? రఘునందన్ రావు గారు స్వయాన్ని ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ బిల్లు ఇస్తున్నాం మేడం అని చెప్పారు కదా. రఘునందన్ రావు గారు కూడా కలెక్టర్ గారే కదా, టాప్ కలెక్టర్ గారే కదా, జాయింట్ కమిషనర్ గారు 2 సార్లు వచ్చారు సార్. లెటర్ ఎక్కడ ఉంది, ఎక్కడ చెప్పారు? వచ్చారండి సార్, వచ్చారు. దీంట్లో 2006లో స్పెషల్ చదివి కౌంటర్ మాట్లాడండి. అది ఎరిగిందట. అది 2006 సార్. గట్టిగా చెప్పు, ఇష్టపడతలేదు. 2006 సార్ ఇది లేటేసిన బస్తీ సార్ ఇది. అయితే దాని యొక్క దళిత సోషల్ వర్కర్స్ సంఘం సార్ ఇది. దాని నుంచి మేము అది నైట్ అది లేటేసిన బస్తీ నుంచి పోరాటం చేసాం సార్. అప్పటి నుంచి తీసేసిన దానికి సార్. ఏడా ఇది? ఇది మన జూబ్లీ సార్ ఏరియా సార్. అక్కడి నుంచి మాకు మళ్ళీ వేరే దగ్గర ఇస్తామని చెప్పి దాన్ని మార్చేస్తారు సర్వే నెంబర్ 706కి. తర్వాత మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఇవ్వలేదు సార్. అది కూడా మళ్ళీ మారింది. దాని ప్రాబ్లం కూడా మళ్ళీ బీదోళ్ళు ఉండవుతారా ఎట్లా? ఎందుకు లేదు మిమ్మల్ని సార్? అది మరి గవర్నమెంట్కే తీయాలి సార్. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చి రాత్రి మరి ఎందుకు ఆ బస్సులు లేపేశారు మరి వారికే అప్పటికి మీరు ఎన్ని ఏళ్ళు అయింది అక్కడ? 2006 సార్. అది 2006 సార్. 6లో లేపారు. సార్ అప్పటికి మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు? అప్పటి నుంచి 3 ఏళ్ళు బట్టి ఉన్నాం సార్. అంతకుముందు 3 ఏళ్ళు 3 years. అంతకుముందు 3 ఏళ్ళు సార్. అంటే 2003 నుంచి. ఎస్ సార్. సార్ అయితే అది మేము అయితే ఇక మాకు ఎవరికొని అక్కడ ప్రాబ్లము సాల్వ్ కాదు సార్. మేము ఎస్టీ కమిషన్ ఆశ్రయించాం సార్. అయిన తర్వాత ఆ ఇష్యూ కూడా ఇలా బీసీలు ఉన్నారా ఏమన్నా? అందరూ ఉన్నారు సార్. బీసీలో 55% ఉన్నారు సార్. 55% బీసీ సార్. ముద్రాలు ఒక్కరే మాట్లాడతారు. ఆయన చెప్పలే ఫస్ట్ ఆయన బాధ ఆయన చెప్పండి. నువ్వు ముద్ర ఏంటి కూర్చోను సార్. అయితే సార్ అది అప్పుడు మేము చేసినప్పుడు సార్ ధర్నాలు చేసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ చేసినప్పుడు అక్కడ కలెక్టర్ గారు మాకు ఆదేశం ఇచ్చారు సార్. అప్పుడు మన ఏది కుత్బుల్లాపూర్లోని అదే మన ఏదైతే ఉన్నాయో మన జయనమ్మర్ హౌస్కి దానికి ఇచ్చారు సార్. అప్పుడు ఆర్డర్ కాపీ కూడా దాంట్లో సబ్మిట్ చేశాం సార్. అయితే ఇచ్చినప్పుడు ఏదంటే మేము ఎప్పుడైతే మమ్మల్ని బస్తీ లేపే సార్ చెల్లాచెదరు అయిపోయింది బస్తీ అనుకోండి. అందరినీ మేము సమకూర్చుకునేటప్పటికి టైం వదలేదు సార్. వాళ్ళు ఇచ్చిన టైం మళ్ళీ తగ్గింది సార్. మళ్ళీ పోరాటం చేస్తారు. రోడ్డు మీద ఉన్న బతుకులు సార్ మొత్తం అంతా సార్. అయితే ఎస్టీ కమిషన్ ఆలోచించే ఎస్టీ కమిషన్ కూడా సార్ మాజీ సంబంధించిన వచ్చారు సార్. ఇక్కడికి నాలుగుళ్ళు సార్ ఎస్టీ కమిషన్ మెంబర్ సార్. వారి ఎదురుగుండా కూడా ఏదో దాని మీద ఇష్యూ కమిషన్ లేదు కాబట్టి ఆ కంప్లైంట్స్ అన్ని మాకే వస్తుంది. ఎస్ సార్. తమ దృష్టికి ఆ కమిషన్ గుర్తుకే తీసుకెళ్ళారు సార్.
చేసినప్పుడు అయితే సార్ అక్కడి నుంచి కూడా మేడం తీసుకొచ్చారు రోజు కమిషనర్ గారు కలెక్టర్ గారికి సార్ కలెక్టర్ గారి ఆదేశం కూడా ఉంది సార్ అందులోని రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ నుంచి ఉన్నాయి సార్ అందులో. ఇంకేమన్నా చెప్పేదా? ఇంకెవరన్నా ఈయన చెప్పినవి కాక ఇంకేమన్నా చూసారు? ప్రజెంట్ యాక్చువల్గా 2006లో వీళ్ళ బస్సు లేపేసినప్పుడు కమిట్మెంట్ ఏమి వచ్చారంటే మీరు అందరూ ఇక్కడ ఖాళీ చేస్తే ఆ రోజు మరి గూగుల్ మ్యాప్ మీద ఆధారపడి ఇచ్చి ఉండొచ్చు, ఇంత హాట్స్ కాబట్టి తీసేసి ఉండొచ్చు. కానీ కలెక్టర్ గారు క్లియర్గా కమిషన్ కూడా రాశారు. 2000 అప్పుడు హరీష్ గారు లేదు, 2016లో రాశారు. కలెక్టర్ గారు స్వయాన 2682 ఇండ్లు మీరందరికీ ఐడెంటిఫై చేయకుండా 1 వీక్ టైం ఇచ్చారు. కలెక్టర్ గారు సహాయంతో కమిషన్కి రాసింది ఇచ్చారు. 800 ఇల్లు ఇచ్చారు సార్, 800 ఇల్లు కూడా ఇచ్చారు. ఫిబ్రవరి మార్చ్లో వేరే కేసులో 32 సర్వే నెంబర్ కేసులో నేను ఎస్టీ కమిషన్ నేను అటెండ్ అయినప్పుడు నాకు మెంబర్ 1 మెంబర్ గారు పిలిచి जो हो गया सर हो गया अभी यू प्लीज काइंडली कंसिडर व्हाट बेस्ट यू कैन डू అని చెప్పారు. అంటే మీకు సార్ నేనున్నాను సార్ మీరు ఉన్నారు అనేది వాస్తవం కాదు. సర్వే నెంబర్ 32 విషయంలో ఉన్నారు. 136 నేను ఛాంబర్ లో మాట్లాడాను నాతో. మీరున్నారు సార్ ఛాంబర్ మాట్లాడినప్పుడు. సరే అవసరం కాదు, అక్కడ అవసరం రికార్డు ఉన్నది. నేనేమంటున్నా ఉండాలి ఇష్యూని ఎట్లా సాల్వ్ చేస్తున్నది అవసరం. ఆడ ఉన్నాడా లేడా, మీరు అక్కడ వెళ్ళిందా ఇక్కడ వెళ్ళిందా, ఇవన్నీ ఇలా ఇప్పుడు మీరు ఒకసారి చూడండి ఇంతమంది పేదలు ఈ ఇష్యూ మీద అక్కడ ఎంత ఉన్నారు లేడీస్ ఇంతమంది వచ్చింది. వీళ్ళకు 2023 వరకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. దాని పేరు మీద లక్షల ఇల్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి పేదవానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నారు. మీరు అక్కడ డిస్మెంటల్ చేసినటువంటి వాళ్ళు లీస్ట్లో 10 ఎక్కువ ఉండొచ్చు, 10 తక్కువ ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. ఏమంటున్నంటే అక్కడ ఉన్నది లీస్ట్ ఉందా మీది? ఆ రోజు అక్కడ మీరు 2003లో నేనేమంటున్నా రాయాల్సిందా రాయలేదా అది కాదు. నేనేమంటున్నా ఇష్యూని సాల్వ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద. గవర్నమెంట్ అంటే ఎవరు? కలెక్టర్, గవర్నమెంట్ కలెక్టర్. ఇప్పుడు వాళ్ళ ఇష్యూని రోడ్ల పడ్డరు. 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2023 కల్లా ప్రతి ఒక్కరికి నివాసన వాళ్ళకు ఇల్లు ఉండాలి అనేటువంటిది ప్రభుత్వాల ఆలోచన. సింగిల్ రూమ్ ఏమో ఆయన కట్టిస్తుంటే డబుల్ రూమ్ ఇక్కడ కట్టుతున్నారు. ఇల్లు వల్ల రోడ్లు పడరాదు, ప్రభుత్వ భూములు. మిగిలిన వాటిని ఏదైతే 1883 బ్యాలెన్స్ ఉన్నటువంటివి కూడా మేము చేసుకున్నాం. దీంట్లో పెద్ద తర్కవాదం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కలెక్టర్ అంటే ఈ జిల్లాకు రాజు, వీళ్ళు ప్రజలు. ప్రభుత్వం నుంచి మీరు రాజులు, ప్రభుత్వం నియమించిన రాజులు, వీళ్ళు ప్రజలు. వీళ్ళకి న్యాయం చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు ఈయన పేరు మీద ఇయ్యకు, ఇగో కోర్టు వేసుకున్న ఆయన పేరు మీద ఇయ్యకు, ఇగో పేదవాళ్ళను నువ్వు ఎంక్వైరీ చేయి. నిజంగా వాళ్ళకి ఎక్కడ కూడా ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదనేటువంటి వాళ్ళని 10 సార్లు ఎంక్వైరీ చేసి కాదంటలేదు. ఇప్పుడు తనకేదో కొంత అక్షర జ్ఞానం ఉందానో అవగాహన ఉందానో వాళ్ళందరూ ఆయన ఎంబడబడవచ్చు, మొదటి నుంచి అడగవచ్చు. అడిగితే మనకు తప్పులేదు. ఏమన్నా మీకు రూల్స్కు వ్యతిరేకంగా మాట్లాడతారు చెప్పండి. మాట్లాడాలని ఎదురెదురు మాట్లాడుకోవడం కమిషన్ బాగుంది. రెవెన్యూ మీ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇచ్చినటువంటిది ఇలా 1083 33 కట్టియాలని మేము అనడం కాదు. నిజంగా కూడా కొంతమంది ఉండొచ్చు, లేకపోవచ్చు, చనిపోవచ్చు. అని మనకు కూడా ఉండాలి మానవత్వం. మీరు కూడా పేద కుటుంబాలకి వెళ్ళి వచ్చి కలెక్టర్ల వీళ్ళందరికీ నిజంగా ఇల్లుంటే నువ్వు వెరిఫికేషన్ చేయి. ఇవ్వకు ఎక్కడన్నా ఇచ్చేది కదా. ఇది డబుల్ బెడ్రూమ్లో ఎట్లుంది? మళ్ళీ కొత్తగా అందరూ అప్లై చేసుకోవాలి, వాళ్ళకు డ్రిప్ సిస్టమ్ చేయాలి. వీళ్ళకి వస్తుందనే నమ్మకం అయితే లేదు. కూడా ఆలోచన చేయండి. కమిషన్ తర్వాత గవర్నమెంట్ చేస్తారా, చీఫ్ సెక్రటరీని పిలుస్తా,
మీరు ఇవ్వకపోతే అయ్యేది లేదు. మీకంటే పై ఆఫీసర్లు అడుగుతారు వాళ్ళు, తప్పేమో. ఎవరినైనా అడగచ్చు, ముఖ్యమంత్రి గారిని అడుగుతారు, ప్రధానమంత్రిని అడుగుతారు తప్ప. ప్రధానమంత్రి గారు 2023 కల్లా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాడు. ఆయన వర్డుని ప్రధానమంత్రిగా మీరు ఒబే చేయలేదు. ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. ఆయన మాట నువ్వు ఒబే చేయలేదు. ఉన్నోళ్ళని ఉంటే తీసేయండి. నేను ఏదో కరెక్ట్ ఇదే ఫిగర్కి ఇప్పుడు ఇదే చేయాలని అంటలేదు. లేని వాళ్ళకి ఇవ్వండి, తప్పులేదు. దాంట్లో డిస్కషన్ ఏముంది? అల్లు వేసుకున్న ఇల్లు కూలగొట్టలేదంటారు. కూలగొట్టకపోతే ఈ ఫిగర్ ఎందుకు వస్తుంది? ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? కరెక్ట్గా 2682 అనే ఫిగర్ ఎందుకు వస్తుంది? అక్కడ ఇల్లు గుడిసెలు వేసుకోవచ్చు, రేకులు ఇల్లు కట్టుకోవచ్చు, అవన్నీ కౌంట్ చేస్తేనే ఆ ఫిగర్ వచ్చింది.